Hi friends, this is Salim. Welcome to Road Channel Lab to Talks. Hope all of you preparing well. ఈ వీడియోలో మీకు ఒక కొత్త అప్డేట్ తీసుకొని వచ్చాను. ఆ అప్డేట్ ఏంటి అంటే టీసీఎస్ నుంచి మళ్ళీ ఇంకో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీ అనేది ఎవరికి అంటే 2020 2021 పాస్ అవుట్ స్టూడెంట్స్కి. సో ఇది ఆల్రెడీ 2021 2020 స్టూడెంట్స్కి ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చారు, బట్ మళ్ళీ ఒకసారి వాళ్ళకి మళ్ళీ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇప్పుడు యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ ఫర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020-2021 ఫేజ్ 2 ఇది ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఫేజ్ 2 అని చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ ఈజ్ 15th November 2021. టెస్ట్ షెడ్యూలు ఎంట్రీ డేట్ అది ఇంకా మెన్షన్ చేయలేదు, అది మెన్షన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లాగ్ ఆన్ టు ద టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్. టీసీఎస్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే, ఈ నోటిఫికేషన్ అనే కాదు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే ఫస్ట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో వెళ్ళి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే దానికంటే ముందు మనం ఏం చేయాలి, అందులో రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అండ్ అప్లై ఫర్ టీసీఎస్ ఆన్ క్యాంపస్ హైరింగ్ ప్రాసెస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే సినారియో ఏ, ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ యూజర్, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నట్లయితే డైరెక్ట్గా ఏం చేయాలి, మీరు లాగిన్ అయిపోయి క్లిక్ ఆన్ అప్లై ఫర్ డ్రైవ్ అని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్, ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, రిజిస్టర్ అవ్వాలి, కేటగిరీ వచ్చేసి ఐటీ చూస్ చేసుకోవాలి. సో ప్రొసీడ్ టు ద ఫిల్ యువర్ డీటెయిల్స్, సబ్మిట్ యువర్ అప్లికేషన్ అండ్ క్లిక్ ఆన్ అప్లై ఫర్ డ్రైవ్. ఈ ఒక్కసారి మీరు రిజిస్టర్ అయితే ఇంకా కంటిన్యూస్గా టీసీఎస్లో ఎటువంటి నోటిఫికేషన్ అయినా సరే ఆ రిజిస్టర్ ఐడి యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. స్టెప్ 3 టు కన్ఫర్మ్ యువర్ స్టేటస్, చెక్ ట్రాక్ యువర్ అప్లికేషన్. ద స్టేటస్ షుడ్ రిఫ్లెక్ట్ యాజ్ అప్లైడ్ ఫర్ డ్రైవ్. మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవచ్చు, మనం ట్రాక్ యువర్ అప్లికేషన్ ఫామ్లో మన స్టేటస్ని మనం చెక్ చేసుకోవచ్చు. సో మనం చెక్ చేసినప్పుడు అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని మనకు కనబడితే మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసినట్టు కంప్లీట్గా. ఇన్ కేస్ అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని రాకపోతే మన సబ్మిషన్లో ఏదైనా మిస్టేక్ జరిగినట్టే, మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. అలాగే ఇంకా టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే టెస్ట్ ప్రొవైడర్ టీసీఎస్ అయాన్ ఎన్క్యూటీ ఈజ్ అ టెస్ట్ ప్రొవైడర్ ఫర్ టీసీఎస్ ఆన్ క్యాంపస్ హైరింగ్ ప్రాసెస్. ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరంటే టీసీఎస్ అయాన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎవరికి, టెస్ట్ ప్యాటర్న్ ఫర్ టీసీఎస్ ఆన్ క్యాంపస్ హైరింగ్ ఫర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020-2021 స్టూడెంట్స్. ఓన్లీ 2020-2021 పాస్ అవుట్ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ. అలాగే ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పార్ట్ 1లో కాగ్నిటివ్ స్కిల్స్ అంట. ఈ కాగ్నిటివ్ స్కిల్స్లో ఏముంటాయి, న్యూమరికల్ ఎబిలిటీ 40 minutes, వెర్బల్ ఎబిలిటీ 30 minutes, రీజనింగ్ ఎబిలిటీ 50 minutes. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes ఇచ్చారు. అలాగే పార్ట్ బిలో ప్రోగ్రామింగ్ అనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 15 minutes, కోడింగ్ సెక్షన్ వచ్చేసి 45 minutes. టోటల్ పార్ట్ బికి 60 minutes. పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం కలిపి ఓవరాల్గా ఎంత ఉంది, 180 minutes ఉంది. సో ఇక్కడ మనకు మెయిన్గా ఎగ్జామ్లో అర్థమెటిక్ ఇచ్చాడు, రీజనింగ్ ఇచ్చాడు, వెర్బల్ ఎబిలిటీ అండ్ ఫైనల్గా కోడింగ్ అనమాట. ఈ 4 సెక్షన్స్ అనేవి కరెక్ట్గా ప్రిపేర్ అయితే జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదనే కాదు, ప్రతి ప్లేస్మెంట్ ఎగ్జామ్లో ఈ 4 సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు తీసుకుంటే పర్సంటేజ్ మినిమం అగ్రిగేట్ ఆల్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ సెమిస్టర్ మార్క్స్ 60% ఆర్ 6 CGPA. పర్సంటేజ్ బేస్గా చూసుకుంటే 60%, CGPA తీసుకుంటే 6 ఇన్ ఈచ్ ఆఫ్ క్లాస్ 10th, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతి దాంట్లో మనం మినిమం 60% ఉండాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టిపులేటెడ్ కోర్స్ డ్యూరేషన్, నో ఎక్స్టెండెడ్ డ్యూరేషన్. సో 4 years అంటే 4 yearsలోనే కంప్లీట్ చేసి ఉండాలి. అంతేగాని చాలామంది సప్లీస్ ఉంటాయి 5 years 6 years అలా కంప్లీట్ చేస్తారు. అలా కంప్లీట్ చేసిన వాళ్ళు
ఎలిజిబిలిటీ లేదనమాట. ఆ కోర్స్ డ్యూరేషన్ టైం ఎంతైతే ఉందో ఆ టైంలో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ ఏరియాస్ ఏటీకేడి స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్. అప్లై చేసేటప్పుడు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. గ్యాప్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు డిక్లేర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఎనీ. ఓవరాల్ academic gap should not exceed 24 months until highest qualification. Relevant document proof as applicable will be checked for gap in education. కంపల్సరీగా గ్యాప్ ఎడ్యుకేషన్ అనేది ఉండకూడదు. సో ఒకవేళ ఉంటే మ్యాక్సిమం ఎంత ఉండాలి, 24 months కంటే ఎక్కువ ఉండకూడదు. అది కూడా 24 months గ్యాప్ ఎందుకు తీసుకున్నారో కంపల్సరీగా అలా ఏం చేస్తారు, చెక్ చేస్తారంట సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. నెక్స్ట్ కోర్సెస్ టైపు ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ విల్ బీ కన్సిడర్డ్, పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ కోర్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. జాబ్ ఎలా ఉంటుంది, ఫుల్ టైమ్ జాబ్ అనమాట. స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ది సెకండరీ అండ్ ఆర్ సీనియర్ సెకండరీ కోర్స్ ఫ్రమ్ NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఇఫ్ అదర్ కోర్సెస్ ఆర్ ఫుల్ టైమ్. సో నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పారు, స్టూడెంట్స్ విత్ ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అప్ టు 2 years ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ద TCS ఆన్ క్యాంపస్ హైరింగ్. మ్యాక్సిమం వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి లేదు. 2 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసేయడానికి లేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏజ్ డ్యూరేషన్ కూడా ఇచ్చాడు. స్టూడెంట్స్ షుడ్ బీ of 18 to 28 years of age to participate in TCS on campus hiring. Okay, ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చాడు, 18 నుంచి 28. కోర్సెస్ అండ్ డిసిప్లిన్ ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే స్టూడెంట్స్ ఫ్రమ్ BE BTech ME MTech MCA MSc ఫ్రమ్ ఎనీ స్పెషలైజేషన్ ఆఫర్డ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. BE BTech చేసిన వాళ్ళు, అలాగే ME MTech చేసిన వాళ్ళు, MCA MSc చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అందరూ ఎలిజిబిలిటీనే. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి, యూ మస్ట్ హ్యావ్ ఆల్ యువర్ ఒరిజినల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ రెడీలీ అవైలబుల్, మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ మన దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ రిలేటెడ్ టు ద టెస్ట్ విల్ బి షేర్డ్ విత్ బై యూ ఓన్లీ TCS ION. మనకి కమ్యూనికేషన్ త్రూ ఈమెయిల్ ద్వారా వస్తుంది, అది కూడా ఎవరు పంపిస్తారు, త్రూ TCS ION నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వేరే ఎటువంటి మెయిల్ వచ్చినా సరే అది ఫ్రాడ్ కింద వస్తుంది. నెక్స్ట్ టెస్ట్ మోడ్ విల్ బి రిమోట్ ఓన్లీ. రిమోట్ మోడ్ అంటే ఏంది, మన ఇంటి దగ్గర కూర్చొని మన ఓన్ ల్యాప్టాప్లో మన ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే, దాన్ని రిమోట్ మోడ్ అంటారు. నెక్స్ట్ TCS డస్ నాట్ సెండ్ జాబ్ ఆఫర్స్ ఎనీ హైరింగ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ అన్అఫీషియల్ ఈమెయిల్ IDs లైక్ Gmail, Rediff మెయిల్, Yahoo మెయిల్, హాట్మెయిల్. డైరెక్ట్గా TCS అనేది ఎటువంటి జాబ్ ఆఫర్ ఇవ్వదు. మనం ఎటువంటి కమ్యూనికేషన్ ఇచ్చినా సరే ఎవరు ఇస్తారు, TCS ION నుంచి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈమెయిల్ నుంచి, Gmail నుంచి, Rediff మెయిల్ నుంచి, Yahoo మెయిల్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఒకవేళ అలా వస్తే అది ఫేకే. నెక్స్ట్ TCS డస్ నాట్ ఆస్క్ క్యాండిడేట్స్ టు డిపాజిట్ ఎనీ మనీ ఫర్ ద జాబ్ ఆఫర్స్. TCS మనీ ఏం అడగదు. TCS ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ కంపెనీ టు కండక్ట్ ఎనీ ఇంటర్వ్యూ ఆర్ మేక్ ఆఫర్ ఎంప్లాయ్మెంట్ ఆన్ ఇట్స్ బిహాఫ్. TCSకి ఎటువంటి ఏజెన్సీని కన్సల్ట్ అవ్వదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ TCS కండక్ట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు, నేను జాబ్ ఇప్పిస్తాను, నాకు ఇంటర్వ్యూ నేను ఇప్పిస్తాను, నేను చేయిస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇలా చెప్తూ ఉంటారు. సో ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మొద్దు. క్లియర్ కట్గా ఇంపార్టెంట్ నోట్ పాయింట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, మన దగ్గర ఆల్ డాక్యుమెంట్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మెయిల్ వచ్చినా సరే త్రూ TCS ION నుంచి మాత్రమే మెయిల్ వస్తుంది. TCS ION నుంచి మెయిల్ వస్తే దట్ ఈస్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీకేమన్నా క్వరీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు ఫర్ ఎనీ అసిస్టెన్స్ ప్లీజ్ రీచ్ అవుట్ టు అవర్ ట్యాగ్ హెల్ప్ డెస్క్ టీమ్. దీనికి మీరు మెయిల్ చేయొచ్చు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే. సో ఇది TCS ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ప్రాసెస్ పాసింగ్ ఇయర్ ఆఫ్ 2021-2020 స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నా దయచేసి వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్
జాబులు లేక తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ ఆఫర్ తెలిస్తే హ్యాపీగా డైరెక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంచిగా టీసీఎస్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. మీరు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో కానివ్వండి ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఓన్లీ జాబ్ అప్డేట్సే కాకుండా దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ టాక్స్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ అలాగే మనం స్టార్ట్ చేసిన డిఫరెంట్ సిరీస్ ప్లేలిస్ట్లో ఆప్షన్ ఎలిమినేషన్ మీద ట్రిక్ స్టార్ట్ చేశాను. సో అర్థమెటిక్ రీజనింగ్ అంతా వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని టార్గెట్ చేసుకొని ఆప్షన్ ఎలిమినేషన్, అలాగే ప్లేస్మెంట్ యాప్టిట్యూడ్, ప్లేస్మెంట్ రీజనింగ్, టీసీఎస్ ఎన్క్యూటీ. సో టీసీఎస్ అప్లై చేసేవాళ్ళు టీసీఎస్ ఎన్క్యూటీలో వీడియోస్ చూడండి. ఎందుకంటే లాస్ట్ మన టీసీఎస్ నింజా ఎగ్జామ్ కండక్ట్ చేసిన క్వశ్చన్స్ ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోస్ మీకు టీసీఎస్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వచ్చు. అలాగే రీజనింగ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేశాను, దాదాపు 8 వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే టార్గెట్ ఎంఎన్సీ సిరీస్లో దాదాపు అన్ని కంపెనీస్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ వీడియో కూడా చాలా యూజ్ అవుతుంది. అది చాలామంది స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి, వాళ్ళ కోసం కూడా స్పెషల్గా 2 కోర్సులు. రైల్వే ఎగ్జామ్స్ 1997 to 2020, 1997 నుంచి 2020 వరకు ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్ కోసం మీరు ట్రై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్ మనం యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్సు, దాదాపు అర్థమెటిక్లో ఉన్న అన్ని టాపిక్స్ అనేవి మీకు ఫ్రీగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ టాపిక్స్ కావాలో మీరు డైరెక్ట్గా యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్సులో మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఏ టాపిక్స్ కావాలో ఆ టాపిక్ మీరు సెర్చ్ చేసుకొని అన్ని టాపిక్స్ మీరు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. డెఫినెట్గా మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలన్నా సరే, సార్ నాకు ఫలానా వీడియోస్ కావాలి, ఈ వీడియోస్ కావాలి, నాకు ఆ పర్టికులర్ టాపిక్ మీద వీడియోస్ కావాలి అని మీరు నాకు సజెస్ట్ చేస్తే తప్పకుండా దాని మీద కూడా నేను వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.